Hi team, let me share my screen. Yes, team. So we have almost completed the configuration topics. In the last session, we have seen the configuration search, vendor services, claim history, permissions. We have seen configuring claim contacts, and all these things we have seen. Yeah. So do you guys have any doubts on the configuration part? Venkat and Jashwant. Looking into it, Shanti. Actually, uh, I'm figuring out. As of now, no, I have few doubts, but I'll ask you once I complete all the other topics. Some topics are there still pending. So due to this celebration, we uh, it takes little time, 1 or 2 days. ఓకే అండి, గాట్ ఇట్. చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి. Okay, అండి, okay. యా, అండ్ జశ్వంత్. అలా డౌట్ వస్తే అడుగుతా అన్న కాల్ చేసి. యా, ఓకే జశ్వంత్. ఓకే. సో ఐ థింక్ మనం కాన్ఫిగరేషన్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసాం అనుకుంటా. లెట్స్ గో త్రూ దిస్ వన్స్. ఓన్లీ కాన్ఫిగరేషన్ మీద రోల్స్ ఉంటాయండి. ఓన్లీ కాన్ఫిగరేషన్ ఓన్లీ మీద. కాన్ఫిగ్ రోల్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ రోల్ కూడా ఉంటుంది. ఓకే. యా, మళ్ళీ ఇప్పుడు క్లెయిమ్ సెంటర్ చూస్తున్నాం కదా, క్లెయిమ్ సెంటర్ కి మళ్ళీ కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్, మళ్ళీ పాలసీ సెంటర్ కి తర్వాత అది కూడా ఉంటుందా? అవును, పాలసీ సెంటర్ అది కూడా కాన్ఫిగరేషన్ సపరేట్ ఉంటుంది. ఉంటుంది. క్లెయిమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ రోల్ ఉంటుంది, పీసీ కాన్ఫిగ్ రోల్ ఉంటుంది, అండ్ బీసీ కాన్ఫిగ్ రోల్ కూడా ఉంటుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో కంపెనీ. ఇప్పుడు పీడబ్ల్యూసీ కంపెనీ అనుకోండి, దాంట్లో ఎలా ఉంటుంది అంటే కాన్ఫిగరేషన్ రోల్ సపరేట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ రోల్ సపరేట్ ఉంటుంది. అన్ని సెంటర్స్ కి రెస్పెక్టివ్ డెవలపర్స్ ఉంటారు. ఇప్పుడు పీసీ కాన్ఫిగ్ అంటే పీసీ కాన్ఫిగ్ ఇష్యూస్ మాత్రమే అతను చూస్తాడు. సీసీ కాన్ఫిగ్ అంటే సీసీ కాన్ఫిగ్ రిలేటెడ్ డేటా. సో లైక్ దట్ రెస్పెక్టివ్ రోల్స్ కి రెస్పెక్టివ్ డేటా ఆర్ రెస్పెక్టివ్ వర్క్ ఇస్తారు. ఓకే. ఓకే. ఎస్ అండి, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ టుడే. I'll just give a quick intro of integration mechanisms. So configuration we have completed and that is done. మీరు కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. అండ్ టుడే ఐ విల్ గివ్ ఎ క్విక్ ఇంట్రొడక్షన్ ఆన్ ద ఇంటిగ్రేషన్. Insurance with integration. So integration in general terms, what does it mean is connecting two systems. ఇప్పుడు మన మొబైల్ కనెక్షన్స్ కానీ, ఇప్పుడు మన మొబైల్ నుంచి వేరే మొబైల్కి మెసేజ్ పంపి రెస్పాన్స్ తీసుకురావడం, ఆర్ ఎల్స్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో ఇన్సూరెన్స్ కంపెనీకి ఆర్ ఎనీ బ్యాంక్ సిస్టమ్ ఆర్ అప్రైజల్ సిస్టమ్, ఎస్టిమేషన్ సిస్టమ్ కానీ, హాస్పిటల్ సిస్టమ్ కానీ కనెక్ట్ అయి ఉంటుంది. సో లెట్ మీ గివ్ యూ వన్ ఫంక్షనల్ సినారియో. ఒకతను ఒక పాలసీ తీసుకున్నాడు. పాలసీ తీసుకొని ఫర్ కార్ కొలిజన్ యాక్సిడెంట్కి పాలసీ తీసుకున్నాడు. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. He want to claim the loss amount. So what he will do is, first of all, he'll call to the agent or the adjuster. కాల్ చేసి చెప్తాడు, నాకు ఇట్లా ఒక కార్ యాక్సిడెంట్ అయింది నైట్, ఐ నీడ్ టు క్లెయిమ్ ద లాస్, ప్లీజ్ ఫైల్ ఏ క్లెయిమ్ అగేన్స్ట్ మై పాలసీ అని చెప్తాడు. అతను ఏం చేస్తాడు, అతను తీసుకున్న పాలసీ పైన క్లెయిమ్ ఫిల్ చేస్తాడు. మొత్తం 5-step క్లెయిమ్. ఫస్ట్ స్టెప్లో పాలసీ సర్చ్ రిట్రీవ్ చేస్తాడు, నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాడు, థర్డ్ స్టెప్లో లాస్ డీటెయిల్స్, ఫోర్త్ స్టెప్లో సర్వీసెస్ ఏమైనా కావాలి అంటే ఇస్తాడు, లాస్ట్ స్టెప్లో విల్ ఫినిష్ ద క్లెయిమ్. సో వన్స్ ద క్లెయిమ్ ఇస్ ఫినిష్డ్, ఏమవుతుంది అంటే జనరల్గా కార్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఉండదు. దట్ మీన్స్ హౌ మచ్ లాస్ వీ నీడ్ టు పే, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ లాస్ అని చెప్పి వాళ్ళకు ఉండదు అంత ఐడియా. సో వాట్ దే విల్ డూ ఇస్, ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ టై అప్ విత్ అన్ ఎస్టిమేషన్ సిస్టమ్ ఆర్ అప్రైజల్ సిస్టమ్. ఒక సపరేట్ ఎక్స్టర్నల్ సిస్టమ్ వాళ్ళతో ఇంటిగ్రేట్ అవుతారు. ఎందుకు ఇంటిగ్రేట్ అవుతారు అంటే, వన్స్ ద లాస్ డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద క్లెయిమ్ సెంటర్, దే విల్ సెండ్ ద డేటా టు ద ఎస్టిమేషన్ సిస్టమ్. ఎస్టిమేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గరికి డేటా అండ్ ఫొటోస్ వెళ్ళగానే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విండ్షీల్డ్ బ్రోక్ అయింది అనుకోండి, కార్ గ్లాస్.
ఆర్ ఎల్స్ కార్ బంపర్ ఆర్ లైట్స్ ఇవన్నీ పోతే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, ఓకే లైట్స్ కింద, బంపర్ కింద, టైర్స్ కింద అన్నట్టు వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఆ estimation ni they will send it to the claim center. So here what we need to observe is the two-way communication. The request that we are sending from claim center about all the data of the vehicle to the estimation system, and in return estimation system is sending out a response of an estimation amount. ఒక ఎస్టిమేషన్ అమౌంట్ మనకు పంపిస్తారు, టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్. మనకు వాళ్ళకి డేటా పంపిస్తే వాళ్ళు మనకి ఎస్టిమేషన్ ఇంత కాస్ట్ అని చెప్పి ఇంత పంపిస్తారు. సో వన్స్ ద కాస్ట్ ఈస్ రిసీవ్డ్ ఏమవుతుందంటే క్లెయిమ్ సెంటర్ విల్ క్రియేట్ ఎ చెక్ క్రియేట్ చేసిన తర్వాత అగైన్ దీస్ చెక్స్ విల్ బి సెండ్ టు ద బ్యాంక్. ఇన్ఫర్మేషన్ బ్యాంకుకి పంపించి సారీ టు ఇంటరప్ట్. ఒకటి ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనము పాలసీ సెంటర్ లో చేస్తున్నాం కదా. క్లెయిమ్ సెంటర్ అండి మనం హలో, చేసేది. అదే సారీ క్లెయిమ్ సెంటర్ లో చేస్తున్నాం కదా. క్లెయిమ్ సెంటర్ లో మనం పాలసీలు తీసుకొస్తున్నాం అని చెప్పారు కదా, మీరు సెర్చ్ చేసినప్పుడు కింద వస్తున్నాయని. అవును, ఇప్పుడు అవన్నీ కూడా ఇంటిగ్రేషన్ తోటే పాసిబులా? అంటే అవన్నీ ఇంటిగ్రేషన్తోనే అండి. ఎస్, ఓకే ఓకే ఇంటిగ్రేషన్. ఓకే మీరు ఫస్ట్ స్టెప్ లో పాలసీ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ కి ఒక కాల్ వెళ్తుంది విత్ ద రిక్వెస్ట్ యాజ్ పాలసీ నెంబర్ అండ్ లాస్ట్ డేట్. ఈ పాలసీ డేట్, ఈ లాస్ట్ డే సారీ పాలసీ నెంబర్ ఈ లాస్ట్ డేట్ తో మ్యాచ్ అయిన క్లెయిమ్ పాలసీస్ అన్నిటిని తీసుకొస్తుంది ఫ్రమ్ పాలసీ సిస్టమ్. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. వన్స్ మీరు సెర్చ్ చేయగానే సిస్టమ్ పాలసీ సెంటర్కి కాల్ చేస్తుంది యూజింగ్ వెబ్ సర్వీస్. ఆ వెబ్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే పాలసీ సెంటర్లో ఉన్న పాలసీస్ అన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపిస్తుంది యూఐలో. ఓకే దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అండి, రియల్ టైం. యా, సో ఇప్పుడు మనం క్లెయిమ్ ఓపెన్ ఇక్కడ చేద్దాం. మనం జనరల్ గా ఇప్పుడు జావాలో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ రాస్తారండి. రెస్ట్ఫుల్ ఎట్లా రాస్తారంటే, అంటే ఇన్పుట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్టికులర్ ఐడి ఈ ఉంది కదా, ఈ పాలసీ నెంబర్ ఉంది కదా, నెంబర్ ని తీసుకుంటే అది డీబీ నుంచి ఆ పర్టికులర్ రికార్డ్ అంతా ఫెచ్ అవుతుంది. ఆ ఓకే, రికార్డ్ అంతా మనం అది యూఐకి త్రో చేస్తారు అనమాట. యూఐకి పంపిస్తారు. ఆ యూఐ లో ఆ వచ్చిన రికార్డ్ లో మనం ఏమైతే డిస్ప్లే చేసుకోవాలనుకున్నామో అదంతా డిస్ప్లే చేసి అట్లానే సేమ్ ఇలా కూడా అది ఇలానే జరుగుతుంది అనుకుంటే ఇక్కడ కూడా. ఇక్కడ కూడా సేమ్ అండి ఆల్మోస్ట్, కానీ ఇక్కడ డీబీ నుంచి ఫెచ్ అవ్వదు, బట్ ఇట్ మేక్స్ ఏ కాల్ టు ద పాలసీ సెంటర్ డేటాబేస్ మీరు అన్నట్టు. అది పాలసీ సెంటర్ డేటాబేస్ కూడా అది డీబీనే కదా. అదే కరెక్టే, ఈ వెబ్ సర్వీస్ కాల్ ఆ డీబీకి హిట్ అవుతుంది. ఓకే 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 యా, ఎస్, యా అండి. సో ఎస్టిమేషన్ ఇక్కడికి వచ్చాం సర్వీసెస్కి. ఇక్కడ ఒక సర్వీస్ క్రియేట్ చేయగానే ఎస్టిమేషన్ సిస్టమ్కి కాల్ వెళ్తుంది, ఎంత అమౌంట్ ఎంత క్రియేట్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు మనకి ఎస్టిమేషన్ సిస్టమ్ వాళ్ళు. సో బేస్డ్ ఆన్ దట్ ఎస్టిమేషన్ సిస్టమ్ ఇక్కడ మనం చెక్స్ క్రియేట్ చేస్తాం. చెక్స్ క్రియేట్ చేయగానే ఆ చెక్స్ డేటా కూడా మనం వాళ్ళకి పంపిస్తాం ఎండ్ సిస్టమ్కి. దట్ మీన్స్ ద బ్యాంక్ పంపగానే ప్రాసెస్ అంతా వాల్ సైడ్ అవుతుంది. వన్స్ ద చెక్స్ ఆర్ ఇష్యూడ్ ఆర్ చెక్స్ ఆర్ క్లియర్డ్, దే విల్ సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్ టు ద క్లెయిమ్ సెంటర్ స్టేటింగ్ ఈ చెక్ క్లియర్ అయింది, ఈ చెక్ ఇష్యూ అయిందని చెప్పి వాళ్ళకి మీరు రెస్పాన్స్ పంపిస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎస్టిమేషన్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ బ్యాంక్ సిస్టమ్. సో ఈ టూ సిస్టమ్స్ కి క్లెయిమ్ సెంటర్ కనెక్ట్ అయ్యి ఉంది ఇన్ టూ వే కమ్యూనికేషన్. మనం రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు మనకు రెస్పాన్స్ పంపిస్తున్నారు, రైట్? సో దిస్ ఈస్ ద టూ వే కమ్యూనికేషన్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ క్లెయిమ్ సెంటర్. అండ్ ఈ ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు అనేది ఇంటిగ్రేషన్ మెకానిజం. సో ఇంటిగ్రేషన్ మెకానిజం డిఫైన్స్ ద వే ఆఫ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ టూ సిస్టమ్స్ విత్ ఇట్ ఈస్ ఫ్రమ్ క్లెయిమ్ సెంటర్ టు ఎనీ అదర్ ఎక్స్టర్నల్ సిస్టమ్. ఈ టూ వే కమ్యూనికేషన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది చెప్పేది ఇంటిగ్రేషన్ మెకానిజమ్స్. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్ మెకానిజమ్స్ దట్ వీ హ్యావ్, స్టార్టింగ్ ఫ్రమ్ మెసేజింగ్
And next batch process, we have web service calls, database tables, and next we have plugins. So these are the 5 integration mechanisms that we have in the Guidewire integration. In దీంట్లో let us talk in detail about each one mechanism, starting from messaging. సో మెసేజింగ్ మెకానిజం ఏంటి అంటే, లెట్స్ సే క్యాన్సిల్ దిస్ వన్ థింగ్. సో మెసేజింగ్ మెకానిజం మీన్స్ connecting over the messages, using the messages from one system to another system. So how does it work is, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లెయిమ్ సెంటర్లో ఏదైనా డేటాని అప్డేట్ చేయడం కానీ ఏదైనా డేటా క్రియేట్ చేసినాం అనుకోండి, క్లెయిమ్ సెంటర్ ఏం చేస్తుంది అంటే, క్లెయిమ్ సెంటర్ విల్ సెండ్ ద మెసేజ్ ఫ్రమ్ క్లెయిమ్ సెంటర్ టు ద ఎక్స్టర్నల్ సిస్టమ్. సో ఈ మెసేజ్ అంటే ఏంటి? మెసేజ్ ఈజ్ ద సెట్ ఆఫ్ డేటా ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్. ఇట్ కెన్ బి ఐదర్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఆర్ జేసన్ ఫార్మాట్. సో ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ లుక్స్ లైక్ దిస్. యా, సో టీమ్ XML ఇలా ఉంటుందండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ XML వర్షన్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద ట్యాగ్స్ అండ్ ద డేటా. If this is a tag, this is a data. This is a tag, this is a data. So this is how the XML looks like. And next, I wanted to show you the JSON model. Yeah, so this is the JSON model, comma separated values. So ఇది unlike XML, దీంట్లో ఫస్ట్ tag ఉంటుంది and its respective value. Same property and its respective value. And this has parent and child combination. If you look at the data, this data has again additional data, file, and the type as subjects. So this is how the JSON looks like. And the communication happens either in GXMod, either in XML format or JSON format. Yeah, see, this is an XML format of data. దీంట్లో ఒక మ్యాటర్ నెంబరు, కేస్ నెంబరు, అండ్ క్లెయిమ్ నెంబర్, అండ్ ఆల్సో ది డిస్ప్లే నేమ్. సో దీస్ 4 డేటా ఆర్ క్రియేటెడ్ ఇన్ ద క్లెయిమ్ సెంటర్. క్లెయిమ్ సెంటర్లో క్రియేట్ అయిన డేటాని వన్స్ సమ్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్లో వీ హ్యావ్ మెసేజెస్ కాన్సెప్ట్, రైట్? మీరు మెసేజ్ టైప్ చేసి వెన్ యూ క్లిక్ ఆన్ సెండ్, ఇట్ విల్ గో టు అనదర్ సిస్టమ్, అనదర్ ఫోన్, అనదర్ మొబైల్ నెంబర్, రైట్? సో సేమ్ వే వాట్సాప్లో మెసేజ్ టెక్స్ట్తో పాటు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్, లైక్ ఇమేజ్ పంపించవచ్చు, స్టిక్కర్ పంపించవచ్చు, రైట్? అండ్ జిఫ్ పంపించవచ్చు, అండ్ ఆల్సో వీడియో, లొకేషన్, కాంటాక్ట్, నోట్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆప్షన్స్ దట్ యూ హ్యావ్ ఇన్ ద వాట్సాప్. సో సేమ్ కేస్, మనం ఒక మెసేజ్ క్లెయిమ్ సెంటర్ నుంచి బయటికి పంపాలి అంటే
we also have different options. The options are like XML option, that means sending the payload in the XML format. XML is also called as GX. And next we have JSON format. JSON format is the one that we have seen just now, the comma separated values. And next one is a template. Template is another format that prints the XML again. So basically the output of template and the XML GX model are same. So these are the different options that we have to communicate with the external system using the payloads. It can be either XML format or JSON format. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. Messages communication. And this message communication is an asynchronous. That means we will not we will not get the immediate response as soon as we send the request to them. So they will process the data from their end and they will send back the response. So this is asynchronous response messaging ante. And also we can see the messaging in the admin screen. Kranti, one query I have here. Yeah, sure. ఇప్పుడు ఒక సర్వీస్ నుంచి మనం ఒక సర్వీస్ ని కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు అసింక్రోనస్ అన్నారు కదా, అంటే వెంటనే డేటా రావట్లేదు అన్నారు కదా, అది ఎట్లా? అది ఇప్పుడు మీరు పాలసీ మీద సెర్చ్ చేస్తే పాలసీ డేటా వస్తుంది, అంటే ఆ మధ్యలో జరిగే ప్రాసెస్ అక్కడ ల్యాగ్ ఎందుకు జరుగుతుంది అంటే అది అర్థం కాలేదు. ఓకే, మెసేజింగ్ లాగ్ ఎందుకు అవుతుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఏం అక్కడ చేస్తారు? ల్యాగ్ జరగట్లేదు కదా, మనకు వెంటనే వస్తుంది కదా. ఎక్కడ? ఇప్పుడు మీరు పాలసీని సెర్చ్ చేయగానే కింద పాలసీస్ వస్తున్నాయి. ఓకే, అది వెబ్ సర్వీస్ కాల్ అండి, నాట్ మెసేజింగ్. ఓకే, సో మెసేజింగ్ అంటే లైక్ ఇంటిగ్రేషన్ మెకానిజమ్స్ లో మెసేజింగ్ ఒక మెకానిజం అండ్ ఆల్సో వెబ్ సర్వీసెస్ ఇస్ అనదర్ మెకానిజం. వెబ్ సర్వీస్ ఈజ్ అ సింక్రనస్ కాల్. మీరు హిట్ చేయగానే మీకు రెస్పాన్స్ వెంటనే వస్తుంది వితౌట్ ఎనీ డిలే. ఓకే, కానీ మెసేజింగ్ అలా కాదు. మెసేజింగ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఈజ్ అన్ అసింక్రనస్ కాన్సెప్ట్. ఎందుకు అసింక్రనస్ అంటే యూ విల్ నాట్ గెట్ ద ఇమీడియట్ రెస్పాన్సెస్ బ్యాక్ టు ద క్లెయిమ్ సెంటర్. ఎందుకంటే దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ సమ్ టైం. జనరల్గా చెప్పాలంటే యు ఆర్ గివింగ్ సమ్ టైం టు ద ఎక్స్టర్నల్ సిస్టమ్ టు ప్రాసెస్ ద రిక్వెస్ట్. మీరు ఇప్పుడు ఒక కార్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి డేటా పంపగానే అతను ఎస్టిమేట్ పంపడు వెంటనే. అతను అనలైజ్ చేసి అతని సిస్టంలో మొత్తం మ్యాచ్ చేసుకొని అప్పుడు ఎట్ లేటర్ పాయింట్ హీ విల్ సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్. ఓకే. సో అందుకే దిస్ ఈజ్ అసింక్రనస్. ఓకే. యా, సో ఐ విల్ మెసేజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు పాలసీ గురించి మనకి మెసేజెస్ వస్తాయి ఫోన్ కి, అలా తీసుకోవచ్చా? అలాంటివేనా లేదంటే మీరు యూ కెన్ కన్సిడర్ ద సేమ్. యూ కెన్ కన్సిడర్ ఈమెయిల్ కూడా? ఓకే అండి. Yeah. So this is that. Yeah, and next I will show you real time example ఎలా వర్క్ అవుతుందో. సో మెసేజెస్ అనేవి డిఫరెంట్ డెస్టినేషన్స్ అండి. మీరు ఇప్పుడు వాట్సాప్లో మనకు కాంటాక్ట్స్ ఉంటాయి. కాంటాక్ట్స్ ఎలా ఉంటాయి? ఫ్రెండ్, మదర్, ఫాదర్, బ్రదర్ ఆర్ ఎల్స్ మన ఫ్యామిలీ, కజిన్స్, ఇట్లా డిఫరెంట్ కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్ వన్కి మెసేజ్ పంపాలంటే దట్ విల్ గో టు ఓన్లీ ఫ్రెండ్ వన్. నెక్స్ట్ సెకండ్ ఫ్రెండ్కి పంపాలంటే యూ విల్ సెండ్ ద మెసేజ్ ఓన్లీ టు ద సెకండ్ ఫ్రెండ్. ఆ మెసేజ్ సెకండ్ ఫ్రెండ్కి వెళ్తుంది. అంతేగాని సెకండ్ మెసేజ్ పెట్టిన ఫ్రెండ్కి ఫస్ట్ ఫ్రెండ్కి వెళ్ళదు మెసేజ్, రైట్? దట్ మీన్స్ ఈచ్ కాంటాక్ట్ ఇన్ యువర్ ఫోన్ హ్యాస్ డిఫరెంట్ లైన్ టు దట్ పర్టికులర్ కాంటాక్ట్ ఓన్లీ. డిఫరెంట్ ప్లగిన్స్, ఐ మీన్ డిఫరెంట్ కాంటాక్ట్స్కి విత్ రెస్పెక్టివ్ కాంటాక్ట్స్కి ఒకటే లైన్ మ్యాప్ అయి ఉంటుంది, రైట్? సో సేమ్ కేస్ గైడ్వేర్లో కూడా ఈచ్ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మ్యాటర్ సిస్టమ్కి మెసేజ్ వెళ్ళాలంటే మ్యాటర్కి మాత్రమే వెళ్తుంది. ఈమెయిల్ పెట్టాలంటే ఈమెయిల్కి వెళ్తుంది. మెట్రో థింగ్. సో దీస్ ఆర్ కాన్ఫిగర్డ్ బై యూజింగ్ ఏ ప్లగిన్. దట్ ప్లగిన్ వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ప్లగిన్, రైట్? సో ట్రాన్స్పోర్ట్ ప్లగిన్ యూజ్ చేసుకొని వీఆర్ సెండింగ్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అండ్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ డెస్టినేషన్స్. మనకు మ్యాటర్ ఒక డెస్టినేషన్, మెట్రో, ఈమెయిల్, డాక్యుమెంట్, కాంటాక్ట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ డెస్టినేషన్స్ టు విచ్ వి విల్ సెండ్ ద రెస్పెక్టివ్ డేటా వెన్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఆన్ ద రిలేటెడ్ ఆబ్జెక్ట్. ఐ విల్ షో యూ. ఇప్పుడు మెసేజ్ సిస్టంలో చూడండి, దెర్ ఇస్ నో డేటా, జీరో డేటా ఉంది, రైట్? సో ఐ విల్ కమ్ బ్యాక్ టు ద క్లెయిమ్. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ట్రై టు క్రియేట్ వన్ మ్యాటర్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే
మ్యాటర్ అనేది ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ ఉంది. మ్యాటర్కి మన డేటా ఎప్పుడు వెళ్ళాలి? వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ మ్యాటర్ ఇన్ యువర్ సిస్టమ్. మన సిస్టంలో మ్యాటర్ క్రియేట్ చేసిన వెంటనే అక్కడికి మ్యాటర్ వెళ్ళాలి, మ్యాటర్ రిలేటెడ్ డేటా. న్యూ మ్యాటర్ డేటాని ఇలా పెట్టాను అనుకోండి, ఐ క్లిక్ ఆన్ అప్డేట్. So this is done. Okay, matter is created. So I'll go back to the administration tab, message queues, messaging. See, ఇందాక 0 ఉండి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. వాట్ ఈస్ దిస్ మెసేజ్? I'll open the message. I'll open yeah, so this is the message, and if you're looking at the screen, this is the matter name, the same name that I've given, and this is the case number. Okay, and this is the claim number, and this is the insured name. So these are the details that we are sending from claim center to downstream. You got it, Andy? And this message will be sent to the downstream, that is the legal exchange, matter system. ఏదైతే మ్యాటర్ సిస్టమ్ ఉందో ఆ మ్యాటర్ సిస్టమ్కి డేటా వెళ్తుంది. డేటా వెళ్ళిందని ఎలా తెలుస్తుంది మనకి? ఐ ఓపెన్ దిస్ వన్, ఓపెన్ మ్యాటర్ సిస్టమ్. సో ఇప్పుడు ఇది సస్పెండ్ అయ్యి ఉంది. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రెజ్యూమ్ ఇట్. So once this is resumed, this data you will not see this unsent as 1. You will see everything as 0 because the data బయటికి వెళ్ళిపోతుంది. You got it, got it, Tim? That is how this works. So it has started and the amount, the 0 on the count. So that means that the message is sent to the downstream. So this is a high level of messaging team. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్లెయిమ్ సెంటర్లో ఏమైనా డేటా అప్డేట్ చేసినా, ఏదైనా క్రియేట్ చేసినా, ఆబ్జెక్ట్ ఏమైనా క్రియేట్ చేసినా కానీ ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ ఐదర్ XML ఫార్మాట్లో నన్ను ఉండొచ్చు, JSON ఫార్మాట్లో నన్ను ఉండొచ్చు. ఆ మెసేజ్ డెస్టినేషన్ సిస్టమ్కి ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ ద ప్లగిన్ ఇస్ స్టార్టెడ్, మెసేజ్ బయటికి వెళ్ళిపోతుంది. సస్పెండ్ అయ్యి ఉంటే మెసేజ్ ఇక్కడనే స్టక్ అయిపోతుంది. So this is the first thing that you should remember. And second thing, when first message is stuck on the same claim, next subsequent messages కూడా stuck అయిపోతాయి when it is related to the same claim. Because messages, message concept follows first in first out. ఫస్ట్ ఏదైతే వస్తుందో ఫస్ట్ బయటకు అదే వెళ్తుంది. లాస్ట్ వచ్చింది లాస్ట్లో లైన్లో నుంచి ఉంటుంది. సో దట్ ఈస్ ఆఫ్ ద మెసేజ్ కాన్సెప్ట్. సో సేమ్ కేస్ అండి, మీరు వాట్సాప్లో కూడా మెసేజెస్ లైన్గా పంపిస్తారు. ఇఫ్ దర్ ఇస్ నో ఇంటర్నెట్ కనెక్షన్, ఫస్ట్ మెసేజ్ ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ మెసేజెస్ అన్నీ ఆగిపోతాయి. యూ విల్ సీ ద ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్పి టిక్ సింబల్ కూడా రాదు. బట్ వన్స్ యువర్ మొబైల్ ఇస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, ఆల్ ద మెసేజెస్ యూ విల్ గెట్ అస్ టిక్ సింబల్స్, రైట్? అన్ని ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ టీమ్. సేమ్ లైక్ మెసేజింగ్. సో దిస్ ఈస్ ద హై లెవెల్ మెసేజింగ్ కాన్సెప్ట్ యూ షుడ్ రిమెంబర్. మెసేజెస్ ఎక్కడ చూడాలంటే అడ్మిన్లోకి వచ్చి మానిటరింగ్లో చూడాలి. And if you want to clearly see which destination has messages, you should click on the destination and you will find the numbers here. Dani base cheskoni you can select the drop downs and click on the claim number so that you will see the XML payload or JSON payload. So that is how it works. And next, this is an high level messaging concept team, functional flow. And technical ga ela create cheyalo mottam details nenu meeku cheptanu in the going forward sessions. So on the high level, do you have any doubts on messaging only? Okay. And next comes the batch processes. Batch processes is again an integration mechanism where it processes a bulk records at single time, at scheduled time. So batch process ఎలా చెప్పాలంటే మీకు, యా, ఇప్పుడు మన కంపెనీలో శాలరీస్ ఉంటాయి, రైట్? శాలరీస్ కానీ ఆర్ ఎల్స్ కంపెనీ ఈమెయిల్స్. వెన్ కంపెనీ సెండింగ్ ద నార్మల్ ఈమెయిల్స్ లైక్ ఈరోజు వినాయక చవితి హాలిడే ఉంది, రైట్? ఆర్ రేపు ఇండిపెండెన్స్ డే హాలిడే ఉంది అని చెప్పి వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ మెయిల్స్ ఒక మెయిల్ అందరికీ పంపిస్తారు, చూసారా? సో దట్ ఈస్ ఎ బ్యాచ్ ప్రాసెస్. సో దే విల్ ట్రిగర్ ఎ బ్యాచ్ ఎట్ ఎ స్కెడ్యూల్డ్ టైం. వినాయక చవితి ఉన్నప్పుడు ఈ బ్యాచ్ రన్ అవ్వాలని చెప్పి దే విల్ సెట్ ఎ డేట్ అండ్ దే విల్ పుట్ ఇట్ ఇన్ ద స్కెడ్యూల్డ్ మోడ్. అప్పుడు ఏమవుతుంది, ఆ డేట్ రాగానే ఆ బ్యాచ్ ట్రిగర్ అయిపోయి it will trigger the messages or the emails to all the employees. That means it is processing the bulk records at one single time or at a scheduled time. That is how the batch process works. In the real time also, batch process ni ela chudali ante you should press Alt Shift and T. This will take you to the server tools page
where you will access all the batch processes that are already listed in the claim center. Yeah, so this is the batch process team. బ్యాచ్ ప్రాసెసెస్ ఇన్ఫో. సో ఈ బ్యాచ్ ప్రాసెసెస్ ఏం చేస్తాయంటే బేసిక్గా ఈ బ్యాచ్ ప్రాసెస్ ఆర్ మల్టిపుల్, బేసిక్గా దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈస్ ప్రీడిఫైన్డ్ బ్యాచ్ ప్రాసెస్ అండ్ వన్ ఈస్ కస్టమ్ బ్యాచ్ ప్రాసెస్. అండ్ అగైన్ ప్రీడిఫైన్డ్ కస్టమ్ బ్యాచ్ ప్రాసెస్లో కూడా దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్. వన్ ఈస్ స్కెడ్యూల్డ్, అంటే వీఆర్ స్కెడ్యూలింగ్ ఇట్ ఎట్ వన్ టైమ్. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్, దిస్ లాస్ట్ రన్ ఆఫ్ దిస్ బ్యాచ్ ప్రాసెస్ is 9/9/2025, 9:13 a.m. Right? And the next run is scheduled at 6:30 p.m. So that means these are the scheduled batch jobs. Okay? Schedule చేసిన batch process ఇవన్నీ. And next, you can run it from the UI also. UI లో కూడా if you click on this run button, this will run the batch process. See, 9:47:29. The time is 9:27, 9:47. That means you can run the batch from the UI or you can schedule the batch. So first question is, what does this batch job do in the claim center? Right? So ఈ batch job ఏం చేస్తుందంటే this will process the records at once. బల్క్ రికార్డ్స్ ని ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి. నేను చెక్స్ అన్ని బ్యాంకుకి పంపించామని చెప్తున్నాను కదా. సో అవి ఎలా పంపిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, there are 1,000 checks that are getting created daily in a ఇన్సూరెన్స్ కంపెనీ. సో 1,000 చెక్స్, ఒక చెక్ క్రియేట్ అయినాకనే ఒక బయటికి వెళ్ళాలి, నెక్స్ట్ చెక్ మళ్ళీ బయటికి వెళ్ళాలి, థర్డ్ చెక్, ఇట్లా 1,000 టైమ్స్ ఆ ప్లగ్ఇన్ ట్రిగర్ అవుతుందండి. ఇఫ్ యూ గో ఇట్ ఇన్ ద సింపుల్ ఫ్లో. అలా అవ్వకుండా ఈ 1,000 రికార్డ్స్ అన్ని ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 o'clock 7 o'clock ఇవన్నీ చెక్స్ బ్యాంకుకి ఒకటేసారి వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, యూ షుడ్ రైట్ ఎ బ్యాచ్ ప్రాసెస్. ఆ బ్యాచ్ ప్రాసెస్ రాసి దాంట్లో లాజిక్ రాసుకొని ఆ బ్యాచ్ ప్రాసెస్ని షెడ్యూల్ చేయాలి. ఈవినింగ్ 7 o'clock రన్ అవ్వాలి అని చెప్పి. సో ఈవినింగ్ 7 అవ్వగానే ఆటోమేటిక్గా బ్యాచ్ ప్రాసెస్ రన్ అయిపోయి ఈ చెక్స్ అన్ని తీసుకెళ్ళి బయటికి పంపిస్తుంది బ్యాంక్ సిస్టమ్కి. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బ్యాచ్ ప్రాసెస్. దట్ మీన్స్ ఇట్ ప్రాసెస్ బల్క్ ఆఫ్ రికార్డ్స్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ షెడ్యూల్డ్ టైం. ఇంతే. ఇంకొకటి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చింది, నాకు నైట్ లాగ్ ఆఫ్ అయిన తర్వాత ఐ షుడ్ సీ ఆల్ ద యాక్టివిటీస్ ఆన్ ఆల్ ద క్లెయిమ్స్ అన్నారు అనుకోండి. మీరు నైట్ 9 o'clock బ్యాచ్ షెడ్యూల్ చేసి బ్యాచ్లో యాక్టివిటీస్ ట్రిగర్ చేసే లాజిక్ రాసి సరిపోతుంది. సో దిస్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ మెకానిజమ్స్ దట్ వీ హ్యావ్. బ్యాచ్ ప్రాసెసెస్, it processes the bulk records at a one point of scheduled time and it sends the messages to the downstream. That is the batch process, guys. I will tell you how to create the batch process in detail. So before that, do you guys have any doubts on the high level? క్రాంతి, బ్యాచ్ ప్రాసెస్ అంటే లైక్ ఎటువంటి సినారీస్ లో మనం రన్ చేస్తాం? ఏంటండి? ఎటువంటి సినారీస్ లో రన్ చేస్తాం బ్యాచ్ ప్రాసెస్? బ్యాచ్ ప్రాసెస్ ఎటువంటి సినారియోస్ అంటే, మనకు ఆల్రెడీ గైడ్వేర్లో కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయండి, ఇన్బిల్ట్ ప్రాసెసెస్. అవి ఏం చేస్తాయంటే క్లెయిమ్స్ పైన డేటా అప్డేట్ చేయడము ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక క్లెయిమ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి దానికి ఒక 200 days 300 days అయ్యింది, దానిపైన ఎవరు యాక్షన్ తీసుకోలేరు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ క్లెయిమ్స్ ఇట్లా యాక్షన్ ఎవరు తీసుకోలేదు, మీరన్నా యాక్షన్ తీసుకోండి అని చెప్పి యాక్టివిటీస్ ట్రిగర్ చేస్తాం ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ టేకెన్ కేర్ బై బ్యాచ్ ప్రాసెస్. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు బ్యాంకుకి డేటా పంపడం, దట్ ఈస్ టేకెన్ కేర్ బై బ్యాచ్ ప్రాసెస్. అండ్ ఆల్సో పీరియాడిక్గా యూజర్స్ ఏదైతే వర్క్ చేయలేదో ఆ వర్క్ని రిమైండ్ చేయడానికి బ్యాచ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు ఇన్ రియల్ టైం. అండ్ ఆల్సో వెన్ యూ వాంట్ టు డిలీట్ సమ్ రికార్డ్స్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు నా క్లెయిమ్స్ ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి, క్లెయిమ్స్ క్లోజ్ అయిపోయి 2 years అవుతుంది. నాకు ఆ డేటా వేస్ట్ కదండి. ఇప్పుడు ఆ 2 years ఓల్డ్ డేటా నాకు అవసరం లేదు, ఎందుకంటే డేటా క్లియర్ అయిపోయింది, క్లెయిమ్స్ కూడా సెటిల్ అయిపోయినాయి ఆటోమేటిక్ ఆల్రెడీ. సో ఇప్పుడు నాకు 2 years డేటాని డిలీట్ చేసుకోవాలంటే నేను ఎవ్రీ డే నేను క్లెయిమ్లోకి వెళ్ళి 200 days దాటిందా లేదా, 2 years అయిపోయిందా లేదా అని చెక్ చేసుకోలేను కదా. సో దానికి నేనేం చేస్తాను, ఒక బ్యాచ్ ప్రాసెస్ రాసి పెట్టి డైలీ 9 o'clock రన్ చేసుకోని చెప్తాను నేను. అప్పుడు ఏం చేస్తుంది బ్యాచ్ ప్రాసెస్, డైలీ 9 అవ్వగానే బ్యాచ్ ప్రాసెస్ ట్రిగర్ అయిపోయి బ్యాచ్ ప్రాసెస్లో ఉన్న లాజిక్ ఏదైతే ఉందో జస్ట్ టు చెక్ ఇఫ్ ద క్లెయిమ్ ఈస్ సెటిల్డ్ అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 years. సో ఆ క్లెయిమ్స్ అన్ని డిలీట్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్. దట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ బ్యాచ్ ప్రాసెస్ టీమ్.
in real time. And also there are few batch processes which are already defined from the out of the box. ఇప్పుడు ఈ స్క్రీన్ లో చూస్తున్నవన్నీ సిస్టమ్ మనకు ఆటోమేటిక్ గా ఇచ్చినవే, మనం కొత్తగా రాయాల్సినది ఏం లేదు, ఆల్రెడీ సిస్టమ్ ఇచ్చేసింది మనకి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ లాజిక్ యూ నీడ్ టు క్రియేట్ ఫ్యూ బ్యాచ్ ప్రాసెసెస్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో దట్ విల్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి అని, రైట్. And next comes the web services. Yeah, web services is a process that is for communication, and it is a communication between two systems over the internet. And web services lo we have two types: publishing a web service, consuming a web service. And again, it works on both SOAP web service, RESTful web service. Web service is both inbound and outbound, and which is synchronous, immediate response. Inbound ante that means you are getting the data from out external system to your claim center. In outbound means that you are sending the data from claim center to the external system. Either ways this works. And this is synchronous అండి, immediate response వస్తుంది. మనం పాలసీ సర్చ్ అండ్ రేటివ్ చూస్తున్నాం కదా, immediate response. So that is the web service works అండి. This is all about the web service on a high level. And in detail, I will tell you how to consume or publish both SOAP and RESTful services. Yep. And next, yeah. So these are the three main integration mechanisms that we use in a daily basis అండి. మనం క్లెయిమ్ సెంటర్ డెవలపర్స్ లాగా వర్క్ చేస్తున్నప్పుడు when we work on the integration, we use only these three high levels of mechanisms. ఇవి రెండు అంతగా వర్క్ చేయము, బట్ దీస్ టూ we will work mostly. Okay. And next comes the database tables. Database tables are also called as intermediate tables. What happens is, మనం క్లెయిమ్ సెంటర్ నుంచి ఏదైనా డేటా క్రియేట్ చేసి బయటికి పంపాలంటే ఫస్ట్ వీ షుడ్ సెండ్ ద డేటా టు డేటాబేస్ టేబుల్స్, ఇంటిగ్రేషన్ టేబుల్స్. అండ్ దిస్ ఇంటిగ్రేషన్ టేబుల్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు సెండ్ ద డేటా ఫ్రమ్ ఇంటిగ్రేషన్ టేబుల్ టు ద ఎక్స్టర్నల్ సిస్టమ్. So basically this is like extracting the data from the database and sending the data from claim center to the external system. That is all about intermediate database. The name itself says intermediate, which acts as a bridge between claim center and the external system in terms of data and database. That is how this works, Andy. And next, plugins. Plugins is a concept of connecting two systems, integrating two systems. So plugins lo we have multiple types. One is startable plugin, and next predefined plugins. Ila chala untai plugins. So these plugins are basically used for an active connection. Plugins are inbound. There are two types of plugins, and one is startable plugin and one is predefined plugin. What startable plugin does is it comes into picture only when there is an incoming call from external system. మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఒక డేటా వస్తుంది అన్నప్పుడే ఈ ప్లగిన్ కాల్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ఇన్బౌండ్ అండ్ దిస్ ఈస్ asynchronous. Startable plugin is asynchronous and inbound. And next, predefined plugin is for outbound, and this is synchronous. This is for and synchronous too. So this is how these plugins and database tables works. But you should remember it on a high level, and we should go deep into these three topics. These are the high level definitions that I've explained you guys today. But going forward from tomorrow, we'll jump into the main detailed concepts of all these integration mechanisms. So before going into that one, do you guys have any doubts on this functional area? ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం, ఏ టైంలో ఇది వాడతాం అనేది మన డౌట్స్ ఉంటే అడగండి. జశ్వంత్, వెంకట్. డౌట్స్ అంటే ప్రెసెంట్ ఏం లేవండి. అంటే మెయిన్ గా ఈ 3 సెంటర్స్ మధ్య ఇంటరాక్షన్ కి ఇది కంపల్సరీ యూజ్ చేస్తామని అర్థమైంది. యా పాలసీ సెంటర్, క్లెయిమ్ సెంటర్, బిల్లింగ్ సెంటర్. యా తర్వాత అంటే వెళ్ళి వేరే టెక్నాలజీస్ తో ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాని మనం పంపించడము, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేము వర్క్ చేసేటప్పుడు బ్యాంక్ వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి, జావా టు .NET కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది. అలాంటివి కూడా ఉంటాయి ఇందులో. అట్లుండదండి. ఓకే. అంటే ఓన్లీ బిట్వీన్ ఈ 3
సెంటర్స్ మధ్య ఇంటరాక్షన్ బిట్వీన్ త్రీ కాదండి. ఇప్పుడు 3 సెంటర్స్ యూజ్ చేసేవి మెకానిజమ్స్. బిట్వీన్ 3 కాదు, బిట్వీన్ ఎక్స్టర్నల్ సిస్టమ్ అండ్ దీస్ 3 సెంటర్స్. ఓకే. సో ఎక్స్టర్నల్ సిస్టమ్ అనేది అది ఏదైనా డేటాబేస్ కానీ అలాంటివి ఏమైనా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ సిస్టమ్ కాదు అది. ఇంకా ఇప్పుడు మీ ఫోన్ ఉందండి, మీ ఫోన్లో డేటాబేస్ ఉంటుంది, మెసేజెస్ ఉంటాయి, బ్యాచ్ ప్రాసెస్లు ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, అన్నీ మీ ఫోన్లో ఉంటాయి. దట్ ఈస్ యువర్ సిస్టమ్. వెన్ యూ ఓకే. వాంట్ టు కనెక్ట్ ఫ్రమ్ యువర్ ఫోన్ టు సమ్వన్స్ ఫోన్, మీ ఫోన్ నుంచి మీ ఫ్రెండ్ ఫోన్కి కనెక్ట్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ మెకానిజమ్స్ యూజ్ అవుతాయి. సో డేటాబేస్ ఎక్కడ ఉంది? మీ ఫోన్లోనే ఉంది. దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ అన్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ సిస్టమ్. దట్ ఈస్ ఇన్ యువర్ సిస్టమ్ ఓన్లీ. ఓకే. ఓకే. మీరు వేరే ఫోన్కి కాల్ చేద్దాం అనుకున్నా, మెసేజ్ చేద్దాం అనుకున్నా, స్నాప్ చేద్దాం అనుకున్నా, దట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ బోత్ ద సిస్టమ్స్. ఓకే. యా. ఇప్పుడు క్లెయిమ్ సెంటర్కి నేను ఇందాక చెప్పినట్టు ఒక హాస్పిటల్ టైఅప్ అయి ఉంటుంది, అండ్ ఒక కార్ సర్వీస్ షాప్ టైఅప్ అయి ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒక బ్యాంక్ టైఅప్ అయి ఉంటుంది, రైట్? అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి టైఅప్ అయి ఉంటాయి, రైట్? ఓకే. సో ఇప్పుడు మీరు ఒక కార్ తీసుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, కొత్త కారు, వాడు ఇన్సూరెన్స్ తీసుకోమంటాడు. వాడు ఇన్సూరెన్స్ ఇచ్చేది ఒక స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ టైప్, టాటా ఏఐజియో లేకపోతే సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు టాటా దాంట్లో తీసుకున్నప్పుడు టాటా మోటార్స్లో దే విల్ గివ్ ఓన్లీ టాటా ఏఐజీ, ఎందుకంటే దే బోత్ ఆర్ లింక్డ్, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఓకే. వర్క్స్ అండి రియల్ టైంలో. ఓకే. అండ్ టాటా మోటార్స్లో మీరు తీసుకున్నప్పుడు క్లెయిమ్కి వెళ్ళినారు అనుకోండి, వాళ్ళు ఇన్సూరెన్స్ టాటా ఏఐజీలో క్రియేట్ చేస్తారు. అప్పుడు టాటా ఏఐజీ వాళ్ళకి మళ్ళీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు టాటా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆ టాటా సర్వీస్ సెంటర్లోకి వాళ్ళు తీసుకొస్తారు మీ కార్ని సర్వీస్ చేయించడానికి. దట్ మీన్స్ ఆల్ దట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్. వాళ్ళు అట్లా ఇంటిగ్రేట్ చేసుకున్నారు వాళ్ళ సిస్టమ్ని రియల్ టైంలో. సో మన క్లెయిమ్ సెంటర్లో కూడా అలాగే వర్క్ అవుతుంది. క్లెయిమ్ సెంటర్లో ఏదైనా కార్ లాస్ వచ్చింది అనుకోండి, దే విల్ టైఅప్ విత్ అన్ ఎస్టిమేషన్ సిస్టమ్. ఈ డేటా అంతా వాళ్ళకి పంపిస్తారు ఎస్టిమేట్ చేయడానికి. లైక్ ఈ కార్ ఇయర్ ఇన్ని కిలోమీటర్స్ తిరిగింది, కారు పిక్చర్స్ ఇదిగోండి, కారు లైక్ ఫ్యూయల్ అవుట్ అయ్యింది, కార్ వర్క్ అవ్వట్లేదు, గేర్ పాడైపోయింది, అండ్ ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పంపిస్తే విత్ ఫొటోస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సైడ్ వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ నెక్స్ట్ డే మనకి ఎస్టిమేషన్ పంపిస్తారు. మాకు ఈ కార్ డీటెయిల్స్ పంపారు కదా, ఒక 35,000 అవుతుంది, 40,000 అవుతుంది అని చెప్పి వాళ్ళు పంపిస్తే మన వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాక్ట్ 40,000కి చెక్ క్రియేట్ చేస్తారు. చెక్ క్రియేట్ చేసి దాన్ని బ్యాంకుకి పంపిస్తారు. బ్యాంక్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, బ్యాంక్ కూడా ఒక ఇంటిగ్రేషన్ సిస్టమ్ that is communicating with the claim center using messaging or batch process or whatever the mechanism it may be, but it is integrated with the claim center. ఓకే. Yeah, so real time లో ఇలా వర్క్ అవుతాయి. ఎనీ అదర్ డౌట్స్ టీమ్? ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అంటే ఏందమ్మా? యా, ఎగ్జాక్ట్లీ. ఇన్బౌండ్ అంటే మనకు వచ్చే మెసేజెస్, ఇన్కమింగ్ కాల్స్ మనం ఫోన్లో అనుకుంటాం కదా, దోస్ ఆర్ ఇన్బౌండ్ మెసేజెస్. ఇన్కమింగ్ మనం జనరల్లో వాడతాం, గైడ్వేర్లో ఇన్బౌండ్ అంటారు. అవుట్ బౌండ్ అంటే అవుట్ గోయింగ్ కాల్స్. మీరు మీ ఫోన్ నుంచి బయటికి కాల్ చేస్తే దాన్ని బయటికి వెళ్తుంది, అవుట్. దట్ ఈస్ గోయింగ్ అవుట్ బౌండ్, బౌండింగ్ అవుట్ సైడ్. ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్, దట్ యు ఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్. ఓకే అండి, థ్యాంక్స్. Got it, and so that is inbound and outbound. ఓకే అన్న. And Sharath, any doubts? నేను లేట్ గా జాయిన్ అయ్యాను బ్రో. ఓకే, ఒకసారి ఈ రికార్డింగ్ గో త్రూ అవ్వండి. ఇఫ్ యూ హావ్ ఎనీ ఓకే, క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ టుమారో. సాటర్డే సెషన్ నడిచిందా ఏమన్నా? సాటర్డే లేదు, సెషన్ లేదండి. అయ్యింది. అయిందా? సాటర్డే యాక్చువల్లీ ఎవరు జాయిన్ అవ్వలేదు, ఓకే. సో సెషన్ తీసుకోలేదు. ఓన్లీ జస్వంత్ వచ్చిండు అంటే సాటర్డే. ఓకే. అంటే ఫేస్ టు ఫేస్ డౌట్స్ ఇంటరాక్షన్ జరిగిందా లేదు, సాటర్డే? ఫేస్ టు ఫేస్ అవ్వాలి. నేను ఆ రోజు నిమజ్జనం ఉండే కదా, ఆఫీస్కి వెళ్ళలేదు. ఓకే, ఓన్లీ ఆన్లైన్. ఓకే, ఓన్లీ ఆన్లైన్. ఈ సాటర్డే వస్తున్నానండి ఆఫీస్కి. ఓకే. ఓకే. Okay, Tim, we are at time. The next batch is waiting. We'll catch up tomorrow.